వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. యూపీలో సంబల్ మసీద్ వివాదం దేశాన్ని కుదిపేస్తోంది. మసీదు నిర్మాణం కంటే ముందు అక్కడ హరిహర ఆలయం ఉందనే వాదన నేపథ్యంలో కోర్టు సర్వేకు ఆదేశించింది. సర్వే నేపథ్యంలో జరిగిన అల్లర్లలో 4 మృతి చెందారు. కాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సంబల్ పర్యటనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను పోలీసులు ఘాజీపూర్ సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దీంతో రాహుల్, ప్రియాంక వెనక్కి వెళ్లారు. మరోవైపు యూపీలో సంబల్లో చెలరేగిన హింస వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ జపిస్తున్న తవ్వకాల మంత్రం దేశంలో మత సామరస్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. యూపీలో ఇటీవలే ఉప ఎన్నికల నేపథ్యంలో సంబాల్లో మసీదు వివాదాన్ని ముందుకు తీసుకువచ్చారన్నారు. మొత్తంగా సంబాల్ చుట్టూ దేశ రాజకీయం తిరుగుతోంది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇంతకు సంబాల్లో ఏం జరుగుతోంది? ప్రతిపక్షాల వాదనలో నిజమెంత? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న వారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీ బీజేపీ సీనియర్ లీడర్, మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటండి ఇష్యూ? అంటే మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట 16వ శతాబ్దానికి ముందు హరహర మందిరం ఉంది అనేది, అంటే ఈ గొడవ అనేది ఎంతవరకు కరెక్టు? అంటే ఇప్పుడు ఇలానే తవ్వుకుంటూ పోతే ఇంకా మసీదులన్నింటినీ దేవాలయాలుగా ఉన్నాయి అని కేసులు, సర్వేలు వేసుకోవాల్సిందేనా మనం ఎప్పటికీ? ఈ దేశంలో మన సమాజాన్ని చీల్చడానికి, అదేవిధంగా సామరస్యతను దెబ్బతీయడానికి, అసలు ఇష్యూస్ని అంటే అసలు సమస్యలని పక్కదారి పట్టించడానికి ఒక పెద్ద కుట్ర ఇప్పటికే అది ఉన్నది, అది అమలు జరుగుతూ ఉంది అనేది నా అభిప్రాయం. 1991లో పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టం ప్రకారం 1947లో మసీదుగా ఉంటే మసీదు, దేవాలయంగా ఉంటే దేవాలయం యథాతథ స్థితిలో ఉండాలి. వాటిని స్వభావాన్ని కానీ లేదా కట్టడాలను కానీ మార్చకూడదు అనేటువంటిది అప్పుడు చేసినటువంటి చట్టం. కానీ దానిలో ఒక అయోధ్యలో బాబ్రీ మసీదు లేదా రామ్ మందిరం అనేటువంటి వివాదానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. దాని మీద దశాబ్దాల తరబడి విచారణ సాగి అది ఒక కొలిక్కి 2019లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు సరైందా కాదా అనేటువంటి అంశంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు, ఉన్నాయి కూడా. అయితే దానిలో ప్రతిపక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆమోదించారు కనుక, తర్వాత ఆ బాబ్రీ మసీదుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ఆమోదించారు కనుక దాని మీద వివాదం అనేటువంటిది లేకుండా పోయింది. ఇక దేశంలో ఈ మసీద్ వివాదం అనేటువంటిది ఇక మరోసారి తలెత్తదు అనుకుంటున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రచ్చకి, ఈ సంబాల్ రచ్చకి ఒక ప్రధానమైనటువంటి కారణం అనేది నా అభిప్రాయం. ఏమిటంటే 2022లో జ్ఞానవాపి మసీదు సర్వే చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. మరి అదే సుప్రీంకోర్టు 2019 బాబ్రీ మసీదు, రామ్ జన్మభూమి తీర్పు సందర్భంగా 1991లో చేసినటువంటి చట్ట ప్రకారం ఏ కట్టడాన్ని కూడా వాటి స్వభావాన్ని కూడా మార్చకూడదు అనేటువంటిది పునరుద్ఘాటించింది. అయినా కానీ దొడ్డిదారిన వివాదాలను సృష్టించాలనేటువంటి వాళ్ళ ఎత్తుగడలకు అనుగుణంగా తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది? సర్వే చేస్తే పోయేదేముంది, అది మసీదో లేకపోతే మందిరమో ఏదో ఒకటి తెలుస్తుంది కదా
దాని స్వభావాన్ని మార్చాలని మేమేమి తీర్పు చెప్పడం లేదు కదా అని చెప్పేసి జ్ఞానవాపి మసీదు సర్వేకు అంగీకరించింది సుప్రీంకోర్టు. దాన్ని అవకాశంగా తీసుకొని సంభాల్లో కానీ లేదా ఇప్పుడు అజ్మీర్ కూడా దానికి అక్కడ కూడా వివాదం రేపడానికి అంటే కోటేశ్వరరావు గారు, కాశీ కానీ జ్ఞానవాపి కానీ ఇంత చర్చ ఇంత రగడ జరిగినట్టు మనం విన్నది కన్నది లేదు. అంటే ఇది సంబాల్ అనేది అంటే బియాండ్ వెళ్ళిపోయిందండి. అంటే ఎలా చేస్తున్నారంటే ఒక 5గురు మృతి చెందటం కానీ, ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కానీ, లేకపోతే ఇంటర్నెట్ బంద్ చేయటం కానీ, ఇతరులు లోపలికి ప్రవేశించడానికి లేదు అంటం కానీ, అంటే కాశీ జ్ఞానవాపి కూడా ఇంత రచ్చ జరగలేదేమో కదా సార్? ఇంత రచ్చ కాదు. కాశీ కానీ మధుర కానీ జ్ఞానవాపి మీద కానీ లేదా ఇతర అనేక మసీదులు అనేటువంటి వాటిని మందిరాలుగా ఉన్నటువంటి వాటిని మసీదులుగా మార్చారు, లేకపోతే వాటి స్థానంలో కట్టారు అనేటువంటిది విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి పలు సంస్థలు, అనేక మంది వ్యక్తులు దాన్ని కొన్ని దశాబ్దాలుగా నిరంతరం ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు చట్టం ప్రకారం వాటిని ఏ స్థాయిలో ఎట్లా ఉంటే అట్లాగే మార్చాలి, కానీ సర్వే చేస్తే తప్పేమిటి తెలుసుకోవచ్చు కదా అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి తీర్పుతోటి మొత్తం ప్రతి జిల్లా కోర్టులో ఎవరైనా పిటిషన్ దాఖలు చేయగానే సర్వే, సంభాల్లో జరిగింది కూడా అదే. సంభాల్లో సర్వే చేయడానికి స్థానిక కోర్టు అంగీకరించింది. ఒకసారి కాదు, రెండోసారి సర్వేకి వెళ్ళినప్పుడు జై శ్రీరామ్ పేరుతోటి అనేక మంది, కొన్ని వందల మంది ఆ సర్వే బృందంతో పాటు వెళ్ళారు. వాళ్ళు వస్తున్నారని తెలిసి ఆ సర్వేను వ్యతిరేకించేటువంటి ముస్లిం సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడటం, జరిగినటువంటి పరిణామాల్లో 5గురు మరణించడం అనేటువంటిది మనం చూసాం. అందుకని ఇది కేవలం న్యాయ వ్యవస్థ పెట్టినటువంటి చిచ్చు. ఈ న్యాయ వ్యవస్థ పెట్టినటువంటి చిచ్చు ఈ మందిర్ మసీదుల విషయంలోనే కాదు, మనం మణిపూర్లో చూసాం. ఏడాదికి పైగా అక్కడ చిచ్చు రగులుతూనే ఉంది. ఆ చిచ్చుకు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశమే అక్కడ కూడా మణిపూర్ మారణకాండకు కానివ్వండి, లేకపోతే మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలకు కానీ ఇప్పటికీ జరుగుతున్నటువంటి దానికి అక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటిదే. అందుకని హైకోర్టు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది మత శక్తులు కావచ్చు లేదా మతోన్మాద శక్తులు కావచ్చు, చట్టానికి వక్ర భాష్యాలు చెప్పి లేకపోతే తమదైనటువంటి శైలిలో చెప్పి వివాదాలను రేపటానికి కూడా దోహదం చేస్తున్నారు. ఇది మన దేశానికి ఏ విధంగానూ మంచిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంటే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరే అన్నారు సుప్రీంకోర్టు లోపభూయిష్టమైన తీర్పునిచ్చింది అని. అంటే దీనికి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళొచ్చండి? అంటే ఇప్పుడు దానికి వేరే ఆప్షన్స్ ఏమీ లేవా? ఆల్టర్నేటివ్ ఏం లేదా? అదే సుప్రీంకోర్టు 1991లో చేసినటువంటి ప్రార్థనా మందిరాలు, అది హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా, వాటిని యథాతథ స్థితిలో ఉంచాలి, ఒక బాబరీ మసీద్ తప్ప అని 2019లో అదే సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దానికి దొడ్డిదారిన సర్వేకి తప్పులేదు, తెలుసుకుంటే తప్పులేదు అనేటువంటిది దొడ్డిదారి తెచ్చింది సుప్రీంకోర్టు. అందుకని తాను తెచ్చినటువంటి ఆ దొడ్డిదారితో ఇప్పుడు సంబాల్లో కావచ్చు, రేపు అజ్మీర్లో కావచ్చు, లేదా మరొక చోట కావచ్చు, శాంతి భద్రతల సమస్య తలెత్తినా లేకపోతే ఇంకోటి జరిగినా కానీ దానికి సుప్రీంకోర్టే దానికి తెరదించాల్సినటువంటి ఉంటుంది. గతంలో తాను ఇచ్చినటువంటి అనేకమైనటువంటి తీర్పుల్ని సవరించుకున్నటువంటి ఉదంతం ఉన్నది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వాటికి తెరదించాలంటే మరొక మసీదును కానీ లేదా మరొక దేవాలయాన్ని కానీ సర్వే పేరుతో మరొక పేరుతోటి ఇప్పటికే ఉన్నటువంటి నిప్పు మీద మరింత ఆజ్యం పోయకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటిది సుప్రీంకోర్టు, లేదా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అవసరమైతే మరొక చట్టాన్ని తీసుకొచ్చి దాని మీద ఇటువంటి మరొకసారి జరగకుండా దేశాభివృద్ధి మీద చూడాలి. కానీ మసీదుల కింద ఏముంది లేదా మసీదుల పక్కన ఏముంది? దేశంలో చాలా సమస్యలు ఉంటుండగా దీని మీద ఫోకస్ చేయటం ఏంటి? అదే చెప్తున్నా, ప్రపంచంలో నవ్వుతారు ఇటువంటి వాటిని చూసి. అనేక దేశాల్లో అనేక సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలన్నీ వదిలిపెట్టేసి సమాధులు తవ్వుకోవడం లేకపోతే మసీదులు తవ్వుకోవడం
ఈ ఎజెండా ఏమిటనేటువంటిది జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మనకి అల్జాపూర్ శ్రీనివాస్ గారు టీబీజేపీ సీనియర్ లీడర్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం శ్రవంతి గారు. శ్రీనివాస్ గారు, బీజేపీ వాళ్ళు ప్రభుత్వం అండ చూసుకొని ఇన్ని మత కలహాలు సృష్టిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నామండి. అంటే ఐకమత్యాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఎందుకు ఈ వివాదం అంటే కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు 1947లో ఒక చట్టం తీసుకొచ్చారు, మనకి ఏది ఎలా ఉందో యథాతథ స్థితిలో కొనసాగాలి అని. సుప్రీంకోర్టు తీర్పు కూడా కొంచెం సార్ చెప్పినట్టు లోపభూయిష్టంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటండి? ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం మేరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ముస్లింలకు ఏం తగులేదండి. ఇప్పుడు ఆ ఇష్యూ అలా సంబల్ ఇష్యూ అంతా కూడాను ఆ కోర్టు మరియు ఆ యొక్క వ్యవస్థ, పోలీస్ వ్యవస్థతో జరుపుతున్నటువంటి ముస్లింలకు జరుపుతున్నట్టు ఇష్యూ అయినా దీన్ని ఖండించేటువంటి సోకాళ్ళు ఎవరైనా కావచ్చు, సెక్యులరిస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో 86లో జరిగినటువంటి ఒక షాబాను కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తిరగరాసి చట్టాన్ని, కొత్త చట్టం తీసుకొచ్చింది. మెయింటెనెన్స్ భరణం మాకు నడవదు, మా దాంట్లో లేదు, షరియాలో లేదని చెప్తే హుటాహుట్న ఆ చట్టమే తయారు చేసినారు. అలాగే ఇప్పుడు దీంతో సమాంతరంగా నడుస్తున్నటువంటి ఒక దేశంలో ఒక 5 సార్లు నమాజ్ చేస్తే ఆ స్థలం అంతా కూడా వక్ఫుది అని చెప్పి ప్రకటిస్తే వక్ఫ్ బోర్డ్ అవుతుంది. దీన్ని ఖండిస్తున్నా ఎవరైనా? దేశంలో ప్రభుత్వం తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక ఆస్తి ఎవరికైనా ఉన్నది అంటే ఇవాళ వాళ్ళు క్లెయిమ్ చేసేది లేదు, అది వాస్తవం. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఆన్ రికార్డ్ దొడ్డిదారున ప్రకటించుకుని దాన్ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే 47లో వచ్చినటువంటి చట్టం, లేదంటే 91లో వచ్చినటువంటి చట్టం, ఇవన్నిటిని కూడా తయారు చేసే ప్రభుత్వమే ఇది కూడా తయారు చేసింది. వక్ఫ్ బోర్డు వాళ్ళకి అప్పనంగా అప్పైపోయింది 10 లక్షల యొక్క ఎకరాలు. ఇవన్నీ కూడా కనబడతలేవు. మేం మాట్లాడేది న్యాయం, ఎవరి సొత్తో వాళ్ళకి చెందాలి. 20 ఏళ్ల కింద లాక్కున్నది ఇప్పుడు అడిగితే తప్ప అది. ఇవాళ హైడ్రా కింద 30-40 ఏళ్ల కింద హైదరాబాద్లో కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకొని ఉంటుర్రు. చట్ట ప్రకారంగా హైకోర్టు చెప్పింది, ఎవరైనా కానీ క్షమించేది లేదు. డిస్ప్లే చేయండి, వాళ్ళను రక్షించండి, ప్రాపర్టీ ఆ యొక్క మూసిని రక్షించండి, లేకుంటే ప్రభుత్వం యొక్క చెరువుల్ని రక్షించండి, పార్కులను రక్షించండి. అంటే 10 ఏళ్ల తర్వాత శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారం 20 ఏళ్ల కిందట ఉన్నది అక్కడ మసీద్ కాదు, హరహర దేవాలయమే అని మీరు అంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మసీదులు ఉన్నాయి, దేశంలో చాలా మసీదులు ఉన్నాయి. అంతకుముందు అక్కడ దేవాలయం ఉంది అని అన్నిటికీ సర్వేలు చేసుకుంటూ పోయి అన్నీ కూలగొట్టి హిందూ దేవాలయాలు అంటే మనము మెజారిటీ ఉన్నాం కదా, మైనారిటీలని అంటే కొంచెం తొక్కి పెడదాము అన్న ఉద్దేశంతో ఉన్నారా అన్నది కూడా. స్రవంతిగా తొక్కేది ఏముంటది? న్యాయం, సత్యం ఇవి రెండు బయటికి రావాలి కదా. అది తెలిసిన తర్వాత ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఆనాడు మొగుళ్ళందరూ కూడా కబ్జా చేసుకుని ప్రాపర్టీస్ అందరూ కూడా ఆ భార్యల్ని వాళ్ళ భార్యలుగా చేసుకున్నారు, కూతురుని భార్యలుగా చేసుకున్నారు, హిందువుల్ని. తర్వాత మందిరాలు కబ్జా చేసి వాటిని తొక్కిపేసి అణిచేసి డిస్మాంటిల్ చేసి మొత్తం మసీదులు కట్టడం, వాళ్ళ యొక్క భవనాలు కట్టడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజు అనేక మంది రాజులు దాసులు ఇవాళ అంటే దేవుడు అనేవాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, దేవుడు అనేవాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు అక్కడ మసీదు ఉంటే ఏంటి, చర్చి ఉంటే ఏంటి, దర్గా ఉంటే ఏంటి, దేవుడు అనేవాళ్ళు ఒకటే అన్నప్పుడు మనం ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం, లేకపోతే నిరుద్యోగం మీద, లేకపోతే సామాన్య ప్రజల. స్రవంతి గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఈ దేశంలో సమాంతరంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒక ఇష్యూ వచ్చిందంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొరాప్స్ కాదు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పని కాకుండా, పని చేయకుండా ఉండవు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఆ పని జరుగుతూ ఉంటుంది. ఒక ఇష్యూ వచ్చిందంటే మొత్తం కొరాప్స్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్. ఈ యొక్క మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో 20 ఏళ్ల తర్వాత స్రవంతి గారు, నా పేరు శ్రీనివాస్ ఉండదు, మీ పేరు స్రవంతి ఉండదు 20 ఏళ్ల తర్వాత అని మీరే ఊహించేసుకుంటున్నారా బీజేపీ వాళ్ళు? శ్రీనివాస్ గారు, బీజేపీ వాళ్ళు ఊహించేసుకుంటున్నారా అన్ని? ఇప్పటే జరిగింది వాస్తవం గుర్తు చేస్తున్నా. 90లో జరిగింది కాశ్మీర్ లో, శ్రీనగర్ లో. ఎవరు తిరగబడ్డారు? ఎవరు అడిగినారు?
ఇవ్వనట్టుగా ఆ చరిత్ర మొత్తం తిరగేసి కనీసం గుర్తు చేసుకుంటున్న వాళ్ళని వాళ్ళు మిట్ట మధ్యాహ్నం నుంచి పడితే తెల్లారి దాకా వెళ్ళిపోవాలి, లేకుంటే మతం మార్చుకోవాలి. మీరు ఖాళీ చేసి మీ బిడ్డల్ని యంగ్గా ఉన్నటువంటి భార్యను మాకు అప్పైపోయి వెళ్ళిపోతారా, లేకుంటే చంపేయాలన్నా. ఇది అంటుంటే లారీల మీద తొక్కిసలాటలు వాళ్ళు పోతా ఉంటే ఎవరు ఆపలే, ఎవరు ఖండించలేదు, ఎందుకు మాట్లాడలేరు? ఈ రోజుకు ఎందుకు మాట్లాడలేదు? వారి యొక్క అఘాయిత్యం, అరాచకత్వం, ఉగ్రవాదం ఇవన్నింటినీ అడ్డంగా పెట్టుకొని హిందువుల్ని మొత్తం తరిమేస్తే ఎందుకు మాట్లాడలేదు? కేవలం భారతీయ జనతా పార్టీ మాట. ఈ రోజు కూడా జరగబోయేది అదే. ఇవాళ ఈ దేశంలో 9 రాష్ట్రాలు మన చేతుల్లోకి పోయినాయి, గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రమ్ కేరళ నుంచి పడితే శ్రీనగర్ వరకు. కేరళలో అయితే పెద్ద వేల మంది, లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. మేము 50% ఉన్నాం ఈ జిల్లాలో జనాభా, ముస్లిం జనాభా. మరి అలా అనుకుంటే శ్రీనివాస్ గారు, అలా అనుకుంటే బౌద్ధులు, ఆర్యులు వాళ్ళని ధ్వంసం చేసి హిందువుల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నామని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కదా. ఇంకా మీరు డీప్ గా స్టడీ చేసే అర్థమైతే వాళ్ళ యొక్క మెంటాలిటీ, వాళ్ళ మెంటాలిటీ అంతా ఒకటే. ఇక్కడ ఈ ముస్లిం సామ్రాజ్యం కావాలా, ఇస్లామీకరణ చేయాలి, ప్రపంచం మొత్తం మాకు గుప్పిట్లో రావాలి, నాన్ ముస్లిమ్స్ అందరు కూడా మాకు దుష్మన్లే, అంత కాఫీర్లే, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. చిన్న మదర్సాలు ఈ దేశంలో 25,000 మదర్సాలు నడుతున్నాయి. 22 లక్షల యొక్క పిల్లలు చదువుతున్నారు. బిలో 15 years వాళ్ళకు ఏం చెప్తున్నారు? హిందువులు అంటే కాఫీర్లు అంటే నాన్ ముస్లింలు, కాఫీర్లను చంపడమే మా లక్ష్యం, భారతదేశం మా దేశం కాదు. ఇవి నేర్పుతున్నారు, చిన్న పసిపిల్లలకు నేర్పుతున్నారు. వాళ్ళకు కంప్యూటర్ యుగం వచ్చింది, కంప్యూటర్ ద్వారా నాలెడ్జ్ పెంచుకుందాం, ఈ ప్రపంచంతో పోటీ పడదాం, మా జీవన స్థితిగతులు బాగా చేసుకుందాం, ఆర్థికంగా ఎదుగుదాం. అంటే బీజేపీ వాళ్ళు మీరు కూడా అదే చేస్తున్నారు కదండి. అభివృద్ధి చెందుతున్న దేశాలని మీరు కంపేర్ చేయట్లేదు. ఆ కంప్యూటర్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది, అది కంపేర్ చేయకుండా ఇంకా మాకు అక్కడ మసీద్ ఉంది, ఇప్పుడు కాదు హరహర మందిరం ఉంది అంటే బీజేపీ అన్ని వేరేదాన్ని ఏం చేయకుండా ఉన్నదా? పురోగతి అభివృద్ధి గురించి మాట్లాడకుండా పని చేయకుండా చేస్తున్నామా? దేశంలో ఎంత మార్పు వచ్చింది బీజేపీ పవర్కి వచ్చిన తర్వాత? ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని విద్యా సంస్థలు, ఎంత మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, ఐఐటీలు, సివిల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఏ రకంగా ఈ దేశంలో విద్యా విధానం మొత్తంగా కూడా, వైద్య విధానం మొత్తం కూడా మారుతా ఉన్నది. డెఫినెట్ గా అండి, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. 100% చాలా చేశారు. ఛాందసవాదం మాకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి శ్రవంతి గారు. రైట్, ఛాందసవాదం మాకేం లేదు. ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, డెవలప్మెంట్ లో అగ్రగామిగా ఉండాలి లక్ష్యంతో ఈ దేశంలో పరిపాలిస్తూనే భారతీయ జనతా పార్టీ. కానీ మనం వదిలేస్తే వాళ్ళను మనల్నే మింగేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉండొచ్చు 0.5%, 1% దేశభక్తులు ఉండొచ్చునేగా. ఎవరైతే ఉగ్రవాదమే తమ యొక్క స్టాండ్ అనుకుని పనిచేసే వాళ్లకు, ఇస్లామీకరణ చేయాలనుకునే వాళ్ళకు మా మాటలు వర్తిస్తాయి. దేశభక్త ముస్లింలకు మేము గౌరవిస్తాం. అర్థమైతే ఇంకొక 4 రోజులు అయితే అర్థమైతే వాళ్ళకి. శ్రీనివాస్ గారు మళ్ళీ జార్ఖండ్ లో చూడండి మీరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి దొంగచాటుగా చొరబడి హిందూ ఆదివాసీ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళని కన్వర్ట్ చేసి మళ్ళా 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకుంటూ 10 మంది పిల్లలు కంటూ ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ యొక్క కబ్జాలు చేసుకుంటారు. మీ చేతిలో ఉంటుంది పవర్. చట్టాలు మీరు అమలు చేయగలుగుతారా? అక్కడ ఏం లేదు. అంత ఊహించకండి మీరు, చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంకో 10 ఏళ్ళ తర్వాత స్రవంతి అనే స్రవంతి పేరు ఉండదు, అల్జాపూర్ అంటే అల్జాపూర్ పేరు ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి పవన్ మల్లాది గారు, నమస్తే అండి. పవన్ గారు నమస్కారం. అయితే ప్రియాంక గారు రాహుల్ గాంధీ గారికి అనుమతి లేదు అన్న తర్వాత కూడా శాంతి భద్రతల ఇష్యూ ఉంది, అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి అన్న తర్వాత కూడా అక్కడ వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటండి సంబాల్ దగ్గరికి? మీకు పెద్దలందరికీ నమస్కారం. అద్భుతమైనటువంటి ఆలోచన శ్రీనన్న గారు చెప్పిండ్రు, నాకు ఇప్పుడే కళ్ళు తెలుసుకున్నాను. కాకపోతే ఇదే రకమైనటువంటి ఆలోచన నేను చిన్నగా ఉన్నప్పుడు 5వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంటుండే. ఆ స్కూల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నడుపుతుండే పొద్దున్నారని. అప్పుడు కూడా నేను ఇదే రకమైనటువంటి స్పీచ్ వింటా ఉండేది. వాళ్ళు కూడా అప్పుడు కూడా అదే చెప్తుండేది. ఇంకో 15 ఏళ్ళలో మొత్తం భారతదేశం అంతా ముస్లిం దేశం అవుతుంది, ముస్లిం రాజ్యం అవుతుంది. నేను మా ఇంటికి పోయి మా ఇంట్లో అడిగిన, ఏంది ఇట్లా చెప్తుందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా గదే చెప్పారని చెప్పి.
ప్రపంచంలో కులమత ప్రాంత భేదాలతోని వాళ్ళ జరుగుతున్నటువంటి యుద్ధం మనం చూస్తూ ఉన్నాం. రష్యాకు సంబంధించిన యుద్ధం, ఇటు పాలస్తీన్, తర్వాత యుక్రెయిన్. యుక్రెయిన్ యుద్ధం, పాలస్తీనా కొట్టుకుంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యుద్ధం చూస్తున్నాం. మొన్నటి వరకు కెనడాలో జరిగినటువంటి చూసినాం. ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళని మేధావులనాలా, అతి మేధావులనాలా, లేకపోతే ఛాందసవాదులనాలా, ఏ పదం వాడాలనో ఒక డెరివేషన్ అనేది లేదు. కానీ ఎటు సైడ్ పోతున్నామంటే మానవవాదం నుంచి దూరంగా పోతున్నాం. మానవవాదం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం. ఇవాళ ఇంతకుముందు శ్రీనివాసరావు గారు చెప్పింది, కోటేశ్వరరావు గారు చెప్పింది, జ్ఞానవాపి కానివ్వండి, కాశీ కానివ్వండి, మధుర కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి బాపతి మసీద్ కానివ్వండి, ఇవన్నీ కూడా అక్కడ ఏదో ఉన్నది, దాన్ని మనం తోమాలి, దాంట్లో మా దేవుడు. సరే, దేవుడు ఓకే, రైట్, మనం కూడా హిందువులమే, ఇక్కడ ఉన్నోళ్ళంతా హిందువులమే కాబట్టి హిందుత్వం గురించి మాట్లాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి ఎక్కువగా అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే పరిపాలనకు వస్తుందో అప్పుడే ఈ మతతత్వ రాజకీయాలు అనేది బాగా పైకి వస్తుంది. ఈ మతతత్వ రాజకీయం అనగానే మనకు గుర్తొచ్చేది ఇట్లా ఉన్నటువంటి టాప్ లెవెల్ ఛాందసవాదులు, ఎవరైతే పూజారులు, లేకపోతే ఈ భగవంతుడిని బాగా నమ్మి ఓ ట్రాన్స్లోకి పోయి ఇదే నేను చెప్పింది నాకు భగవంతుడు చెప్తున్నాను. అప్పుడు ఒక ఆయన ఒక పెద్ద గుడిద ఉన్నాను, దాంట్లో లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి, అవి వెళ్ళకపోతే నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తా అంటే మొత్తం ఏం దొరకలేక. ఇటువంటి ఛాందసవాదులు ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీని కానీ, వాళ్ళు ఉన్నటువంటి సివిల్ సొసైటీని కానీ కంప్లీట్గా వాళ్ళకు ఉన్నటువంటి మూఢ చింతన లోపల నాశనం చేయాలనేటువంటి ఒక అభిప్రాయం. 1947లో వచ్చినటువంటి వర్షిప్ యాక్ట్ అనేది, మనం ఇంతకుముందు సార్ చెప్తా ఉన్నాం, వర్షిప్ యాక్ట్ అనేది ఏం చెప్తా ఉన్నది ఒక్కసారి మనం సార్ ఇంతకుముందు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తప్పుడు జడ్జిమెంట్, దేంట్లో అయినా ఏముందో కనుక్కోవడానికి తప్పే ఉందనో అక్కడికి కనుక్కోవడానికి ఒక టీం పోవడం, దాని ఇంకా గుంపులు జనాలు పోవడం, అది ఎవరైనా సరే, నేను దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ హిందువులకు ఎగెనెస్ట్, మా ముస్లింలకు ఫార్గా ఉంటుందా అనే విషయంలోకి నేను పోవట్లేదు. ఏం చెప్పిండంటే ఇన్ ఇంగ్లీష్లో, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఇన్ 1991 విచ్ ప్రివెంట్స్ ద కాన్వర్జన్ ఆఫ్ రిలీజియస్ సైట్స్ యాజ్ ఆఫ్ August 15, 1947 is currently under legal challenge. Recent cases have led to demand of mosque ఇన్స్పెక్షన్ ఆఫ్ pre-95 స్ట్రక్చర్. ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో, భారత స్వాతంత్రం కంటే ముందు ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటిని కదిలించొద్దు అని వర్షిప్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీనన్ అంటుండు షాబాను కేసుకు సంబంధించి, హైడ్రాకు సంబంధించి, ఓకే, ఇంకా అన్న వేరే దగ్గర జరిగిన అల్లర్లను, కాశ్మీర్లో జరిగినటువంటి వాటిని కంపారిజన్ చేస్తాం. ఒకదానికి అసలు పొంతన లేదు. హైడ్రా అనేది ముస్లింల మీద జరిగినటువంటిది కాదు, హిందువుల మీద జరిగినటువంటిది కాదు, అది ఆక్రమణదారుల మీద, ఎవరైతే చెరువులు ఆక్రమించుకుంటారో వాళ్ళ మీద జరిగినటువంటి ఇష్యూ. దానికి కూడా ఆక్రమణలే, ఇవి కూడా పవన్ గారు, ఇవి కూడా ఆక్రమణలే. ఇది దీనికి దానికి పొంతన పెట్టడం అనేది తలకు కాలికి పొంతన పెట్టినట్టు, మూడేసినట్టు కదా. రెండోది, సరే హిందుత్వం మీదనే తీసుకున్నాం, హిందుత్వమే వీళ్ళ ఎజెండా, హిందూయిజమే వీళ్ళ ఎజెండా, హిందూ శాస్త్రాలను కాపాడమే వాళ్ళ అజెండా అనుకుంటే, వాళ్ళు మరి ఎన్నిసార్లు ప్రభుత్వాలలో ఉన్నారు కదా, హిందువులకు ఏం చేసిండ్రు? ఇవాళ నిన్న చూడండి, జిఎస్టీ రేట్లు పెంచారు, అదాని ఇష్యూ జరుగుతుంది, వీటన్నిటిని డైవర్సిఫైడ్ చేసేటువంటి పాలిటిక్స్. నేనేమంటున్నా, మరి హిందువులు లార్జెస్ట్ ఉన్నారు కదా ఈ భారతదేశంలో, ఎక్కువ ఉన్నది సీనన్న హిందువులే కదా మన దేశంలో ఉన్నది. మరి హిందువులకు బీజేపీ పార్టీ ఏం చేసింది? హిందువులకు ఫ్రీ డీజిల్ పెట్రోల్ ఎందుకు ఇస్తలేదు? హిందువులకు మెడికల్ కాలేజీలలో చదువు, విద్య, మెడికల్ ఎందుకు ఫ్రీగా చేయట్లేదు? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న రేపు కాకపోతే ఎల్లుండో మా అటువంటి వాళ్ళు ఓటర్లందరికీ, యంగ్ ఓటర్స్ అందరికీ మేము ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్తాం. మన హిందుత్వాన్ని కాపాడేటువంటి ఈ బీజేపీ పార్టీ ఎందుకు మరి హిందూ బిడ్డలను కాపాడుకోలేకపోతుంది? ఇవాళ మణిపూర్లో అల్లర్లు జరగబట్టి సంవత్సరం అవుతుంది, ఎందుకు దాని మీద మనం మాట్లాడలేకపోతున్నాము? హిందుత్వం మనం మాట్లాడుతున్నాం కదా, భద్రాద్రి రాముడు హిందువు కాదా? భద్రాద్రి రాముడికి ఎందుకు కాపాడుకోలేకపోతున్నాము? అదే మీరు కొత్త టెంపుల్ అయోధ్యలో కట్టిన, అయోధ్యకే రాముడా? రాముడు మీ అయోధ్యలోనే ఉంటాడా? మీ నార్త్కే రాముడా? సౌత్ ఉన్న రాముడు కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి టెంపుల్స్ని మీరు ఎంతవరకు కాపాడగలిగినారు? ఏమైనా పాత టెంపుల్ల, పాత కట్టడాలకు పోడు, వాటిలలో ఏముందని ఎత్తుకోవడం అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని, ఎప్పుడైతే ఒక ఇష్యూ బాగా దేశాన్ని కుదిపేస్తుందో, అంటే ప్రధాని అటువంటి ఇష్యూ అటువంటిది కుడిపేస్తుంది, ఒక క్యాపిటలిజం అనేటువంటిది భారతదేశాన్ని కుదిపేస్తుందని ఎప్పుడో రాహుల్ గాంధీ గారు డిమానిటైజేషన్ వచ్చినప్పుడే చెప్పిండ్రు. డిమానిటైజేషన్ భారతదేశాన్ని ఎందుకో తీసుకుపోతుంది అన్న చెప్తుండ్రు. డెవలప్మెంట్ జరగలేదా? డెవలప్మెంట్ అనేది ఒక ప్రక్రియ, అది వాళ్ళ మీరున్నా జరుగుతుంది, మేమున్నా జరుగుతుంది, ఇంకొక ఆయన వచ్చినా జరుగుతుంది, ఇంకొక ఆయన వచ్చినా జరుగుతుంది. కానీ డెవలప్మెంట్ అనేది అన్ని విషయాల్లో క్వాంటిఫై చేయలేము.
మూలాలు ఎక్కడికి పోతున్నాయి, మనం ఎటు నుంచి ఎటు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. ఆర్ వీ గోన్ బి సివిలైజ్డ్, ఆర్ వీ గోన్ బి బికమ్ యానిమల్స్? మనం సివిలైజ్ అవుతామా, లేకపోతే మనుషుల నుంచి మనం వెనుకకు పోకుండా జంతువులం అవుతామా అనేది ఇక్కడ ప్రశ్న. అభివృద్ధి జరుగుతుంది, కట్టడాలు కట్టుకుంటున్నాం, కానీ మన ఇంటి పక్కన ముస్లిం ఉంటే వాడిని కొడదాము, ఇటు పక్కన క్రిస్టియన్ ఉంటే వాడిని కొడదాము, రైట్? ఇదే ఒక ప్రక్రియగా తీసుకుంటే మనం ఎక్కడికి పోతాము? అల్ఖాయిదాకు సంబంధించినటువంటి బిన్ లాదెన్ అనేటువంటి ఆయన మొత్తం 100 కోట్ల తన ఆస్తిని తీసుకొచ్చి అల్ఖాయిదా అని ఒక పెద్ద దేశ ఒక 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 దాన్ని నిర్మించి మొత్తం అమెరికాను కొట్టాలి, ఇంకొన్ని కొట్టాలి, ఎవరిని నిద్రపోనీయకుండా చేయాలని ఏమైంది ఆఖరికి? బిన్ లాదెన్ ఏమైంది ఆఖరికి? నేనేమంటున్నా, ఏదైనా మూర్ఖత్వం సైడ్ పోయేటువంటిది సమాజాన్ని, సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇవాళ మనం నీ బతకనీయు అనేటువంటి ఒక సిద్ధాంతం మీద బతకాల్సినటువంటి రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఇక్కడి నుంచి ఇంకో ప్రపంచానికి పోయి ఇంకొక నక్షత్రానికి పోతున్నాం, ఇంకో గ్రహానికి పోయి మనం అక్కడ ఏం రిసోర్సెస్ ఉన్నాయని ఎత్తుకుంటున్నాం. ఇవాళ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశం నిరుద్యోగము. ఎంత నిరుద్యోగం ఉన్నది భారతదేశంలో, ఎంతమంది చదువుకున్నటువంటి బిడ్డలు వెనుకబడిపోతున్నారు. మతం అనేది అదొక నమ్మకం, నేను కాదంటలేను. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. కానీ అది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి సమాజాన్ని అసమతుల్యం చేస్తామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇది ఇక్కడనే కాదు, ఎక్కడ జరగని మేము ఒప్పుకోము. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎందుకు పోతా అన్నారు అని మీరు అడిగిన ప్రశ్న. రాహుల్ గాంధీ గారు ఎందుకు పోవద్దని నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. అంటే అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అని అధికారులు నీట్గానే ఆదేశాలు జారీ చేశారు. అక్కడ అనుమతి లేదు అన్న తర్వాత కూడా వాళ్ళు వెళ్ళటాన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే బేసిక్గా ఇది పొలిటికల్ ఇష్యూ కింద తీసుకురాకండి. దాన్ని పోతామని అంటే బాధితులకి ఓదార్పు కింద వెళ్తున్నారా, లేకపోతే ఎందుకని వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు? అక్కడ 5 చనిపోయినరు, అక్కడ కాల్పుల అల్లర్లలో 5 చనిపోయినరు. 5 మరి ఏంది అసలు సబ్జెక్ట్ తెలుసుకోవాలి కదా. తెలుసుకోవడానికి కూడా తప్పే ఉంది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా, పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్టెబిలైజ్ చేయాలి కదా. వాళ్ళకు కూడా ధైర్యంగా ఉండండి. భారతదేశానికి రాజ్యాంగం ఉన్నది, ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలని, కోర్టులు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఉన్నది, రాజకీయంగా మేము కూడా ఉన్నాం. మరి సమాజాన్ని కాపాడడానికి, నిజాలు తేల్చడానికి జర్నలిజం ఉన్నది, 4 పిల్లర్లు ఉన్నాయి. మీకు ఏం భయపడద్దని ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. యూపీ అనేది రాహుల్ గాంధీ గారు గెలిచినటువంటి రాష్ట్రం. సో కంపల్సరీగా అక్కడికి పోవడంలో తప్పే ఉంది. రైట్. పవన్ గారు, మీరు మాట్లాడుతుంటే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. కోటేశ్వరరావు గారు చెప్పండి. అయితే ఇప్పుడు బాధ్యతాయుతంగా ఉన్న పొలిటికల్గా ఇప్పుడు మనల్ని కాపాడవలసిన స్టేజ్లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు వెళ్ళకూడదు? అక్కడ వెళ్ళకూడని పరిస్థితులు ఏర్పాటు చేశారు అంటే ఒక అసాంఘిక కార్యక్రమాలు చేస్తారేమో, అసాంఘిక శక్తులు వస్తాయేమో, అది వాళ్ళు అవాయిడ్ చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా వెళ్ళనివ్వకుండా చేయటంలో ఉద్దేశం ఏమంటారు? అంటే ఇప్పుడు మొత్తం అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి, లేకపోతే మొత్తం అన్నిటినీ క్లోజ్ చేసి, అంటే వేరే అంటే ఇతరులు లోపలికి ప్రవేశించకూడదు అంటే లోపల వాళ్ళు ఏం చేసినా, లేకపోతే ఒక లైక్ ఊచకోత లాంటివి చేసినా, ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరుంటారండి? ఎందుకు ఇంత పరిస్థితి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు? అడగకుండా ఉండాలనే ఆ విధమైనటువంటి ఆంక్షలు పెట్టారు. ఉదాహరణకి హత్రాస్ ఉదంతం మనకు గనక చూసుకున్నట్లయితే అక్కడ ఒక అమ్మాయిని హత్య చేసి తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా పోలీసులే మొత్తం ఆ శవాన్ని తగలబెట్టినటువంటి ఉదంతం దేశవ్యాప్తంగా తెలిసిందే. ఆ ఉదంతం గురించి వార్తలు సేకరించడానికి వెళ్తాను అని చెప్పినట్టు బయలుదేరినటువంటి ఒక విలేకరుని కూడా అడ్డుకొని ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైల్లో పెట్టింది. అంటే రాజకీయ నాయకులనే కాదు, జర్నలిస్టులు కానీ ఎవ్వరు కూడా అటువంటి అన్యాయాన్ని వెలికి తీయటానికి కానీ లేదా అన్యాయం అని చెప్పడానికి కానీ వెళ్ళటానికి లేకుండా చేసింది. ఇప్పుడు ఆ సంభాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తిరగనివ్వట్లేదు అక్కడ. మొత్తం శాంతి భద్రతను కాపాడటంలో ఉత్తరప్రదేశ్ పోలీసు యంత్రాంగం లేదా జిల్లా యంత్రాంగం ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైనటువంటి వాళ్ళకి, ఆ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి సానుభూతి లేకపోతే ఏం జరిగింది తెలుసుకోవడానికి వెళ్ళటం అనేటువంటిది ప్రజాస్వామికమైనటువంటి రైట్. నరేంద్ర మోడీ గారు మణిపూర్లో అంత ఘోరం జరిగితే ఎప్పుడు పోయిన ఏడాది మే నెలలో జరిగితే ఈ ఏడాది మే నెల అయిపోయింది, మళ్ళీ డిసెంబర్, 1.5 ఏడాది అవుతుంది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. శాంతి భద్రతలు మొత్తం కూడా కుప్పకూలిపోతే మొత్తం మిలిటరీకి అప్పగించారు. అయినా అక్కడికి వెళ్ళడానికి కూడా రాహుల్ గాంధీని మొదట అంగీకరించలేదు.
రాహుల్ గాంధీ పోనీ రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు కనుక అక్కడ ఏదో మళ్ళా చిచ్చు రేపుతారు అని ఏదైనా అనుకున్నట్లయితే ఎందుకని నరేంద్ర మోడీ గారు ఎందుకు వెళ్ళరు? ఆయనకి బాధ్యత లేదా? ఒక దేశ ప్రధానిగా అక్కడ రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయి మైతీలు లేదా గిరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకుండా దాడులు చేసుకుంటా ఉంటే, లేదా వాళ్ళ పక్షాన కొంతమంది భద్రతా దళాలు, వీళ్ళ పక్షాన కొంతమంది భద్రతా దళాలు ఉండి అక్కడంతా కూడా అరాచకం చేస్తూ ఉంటే, ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఎందుకు వెళ్ళి అక్కడ సామరస్యాన్ని నెలకొల్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు? అసలు పార్లమెంట్ లో మాట్లాడటానికే ఆయన అంగీకరించలేదు, చర్చకే. అక్కడ దారుణాలు ఉదంతాలు మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే ఆయన అప్పుడు నోరు తెచ్చారు, అది కూడా ఇష్టం లేకుండా. ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు మణిపూర్ ఎందుకు వెళ్ళరు? నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను, పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపుతాను, లేకపోతే ఇంకొక యుద్ధాన్ని ఆపుతాను, నేను విశ్వగురువుని, అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు తప్ప, నీ సొంత రాష్ట్రం, నీ పార్టీ సొంత పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఘోరంగా విఫలమైంది. ఆ విధంగా విఫలమైనటువంటి చోట్ల రాష్ట్రపతి పాలన కూడా కనీసం పెట్టలేదు. మొత్తం శాంతి భద్రతల సమస్యను మొత్తం మిలిటరీకి అప్పగించేశారు. మరి అటువంటి బాధ్యత నిర్వర్తించినటువంటి ప్రధానమంత్రి దేశంలో ఉంటే, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని, బాధితుల్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళకూడదు అనేది ప్రశ్న. వెళ్ళనివ్వకూడదు అంటే అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది, అంతే తేడా. అంటే అఖిలేష్ యాదవ్ గారు కూడా కొన్ని ప్రశ్నలు వేశారండి. అంటే తవ్వటం స్టార్ట్ చేయటం కాదు, మానస్ సరోవరం మీద దృష్టి పెట్టాడు. అంటే తవ్వటం అంటే నాకు అర్థం కాలేదండి అఖిలేష్ యాదవ్ గారు మాటలు. అంటే అక్కడ అంటే మొత్తం క్లోజ్ చేసి ఆయన అది ఆ మసీదుని తవ్వుతారని కాదు, సర్వే. మరి ఆయన అట్లా పొరపాటుని చెప్పారో లేకపోతే దాన్ని ఆయన మాటలు అర్థం కాక. అంటే మేమేమనుకుంటున్నాం అంటే ఇప్పుడు తవ్వటం అంటే అక్కడ గనులు, భూగర్భ గనులు ఏవైనా నిధులు ఉంటాయా ఏంటి ఈ లెక్కలు? సర్వే, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే తప్ప, ఆ సర్వే కూడా సర్వే చేసి ఏం తెలుస్తారు అక్కడ? మళ్ళా కొత్త వివాదం, కొత్త చిచ్చు, ఆరంగ్ చిచ్చు, అగ్నికి ఆజ్ఞం పోయడమే అది. అందుకే చెప్తున్నా, ఆ సర్వేల వలన తెలుసుకోవడం ఎందుకు, ఏం తెలుసుకుంటారు? నేనేమంటున్నానంటే, ఈ దేశంలో హిందుత్వానికి ముప్పు వచ్చింది. మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు 20 ఏళ్ల తర్వాత స్రవంతిగా ఉండరు, శ్రీనివాస్ గా ఉండరు అని. ఇలాంటి ఒక విధంగా చెప్పాలంటే, నేను శ్రీనివాస్ గారిని ఉద్దేశించి కాదు, ఒక ఉన్మాదపూరితమైనటువంటి భావజాలాన్ని ఎక్కించుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి కబుర్లు 125 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. హిందూ మహాసభ పేరుతో ప్రారంభమైనటువంటి వాళ్ళు, వాళ్ళ వారసులు ఇప్పుడు తామర తంపరగా పెరిగిపోతే ఇదే విధంగా 20 ఏళ్ళ తర్వాత ఉండదు, 10 ఏళ్ళ తర్వాత ఉండరు. ఏమండి, ఈ దేశానికి ఇస్లాం మతం వచ్చి క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వచ్చింది. క్రీస్తు శకం గుజరాత్, కేరళ వైపు నుంచి వచ్చింది. ఆ తర్వాత 1200 సంవత్సరం నుంచి 1700 సంవత్సరం వరకు 500 సంవత్సరాల పాటు ముస్లిం పాలకులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత 200 సంవత్సరాలు ఆంగ్లేయ పాలకులు, క్రైస్తవులు పాలించారు. ఇన్ని 700 సంవత్సరాల పాలన తర్వాత కూడా ఇప్పటికీ 80% ఈ దేశ జనాభా హిందువులుగా ఉన్నారంటే, వీళ్ళు చెప్పేటువంటి ఉన్మాదపూరితమైనటువంటి, దురుద్దేశపూరితమైనటువంటి కుహన తప్పుడు ప్రచారం తప్ప 80% ఎలా ఉంటారండి? బలవంతంగా మార్పిడి చేశారంటారు, లేదా వాళ్ళు 10 మంది పిల్లలు కన్నారంటున్నారు, వీళ్ళు 10 మంది. ఎక్కడ, ఏ ప్రాతిపదికన చెప్తున్నారు 10 మంది పిల్లలు ఉన్నారని? డెఫినెట్ గా మీరు చెప్పింది, మతం అనేది డెఫినెట్ గా ఉన్మాదంగా మారకూడదు. మంది సెక్యులర్ కంట్రీ, అది ఎప్పుడైనా ఎవరిమైనా తెలుసుకోవాల్సిందేనండి. రైట్. ఒకసారి శ్రీనివాస్ గారు, సెక్యులర్ కంట్రీ అని కాదండి, ఏ దేశమైనా, ఈవెన్ మతరాజ్యాలుగా ఉన్నటువంటి కూడా, ఆ మతరాజ్యాలు ఉన్నటువంటి ఏ విధంగా ఎంత దరిద్రంతో ఉన్నాయో మనం చూస్తున్నాం. మళ్ళా అటువంటి మతరాజ్యంగా భారతదేశాన్ని మార్చడానికి, సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అది ఆందోళనకరమైనటువంటిది. మతాన్ని కలిగి ఉండటం తప్పు కాదు, తప్పని నేను అన్నాను, మతం వ్యక్తిగతం. కానీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి చూస్తున్నారు వీళ్ళు. డెఫినెట్ గా అది అర్థమవుతుందో లేదో. ఒక్క నిమిషం నేను ఒక విషయం చెప్తాను, పంపిస్తాను. మసీదుల కింద దేవాలయాలు ఉన్నాయని చెప్తున్నారు. అనేక మంది చరిత్రకారులు
ఈ దేశంలో హిందూ దేవాలయాలుగా ఉన్నటువంటివి అంతకు ముందు బౌద్ధారామాలుగా ఉన్నాయి. బౌద్ధ విగ్రహాలని హిందూ విగ్రహాలుగా మార్చేశారు, బౌద్ధ ఆరామాలని హిందూ దేవాలయాలుగా మార్చేశారని చెప్పేసి ఇవాళ నేను చెప్పటం కాదు, అనేక మంది చరిత్రకారులు ఉన్నాయి, ఎవరైనా పుస్తకాలు చదువుకోవచ్చు. మరి వాటన్నిటిని కూడా అదే విధంగా చేస్తారా అంటే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు వీళ్ళు ఈ సమాజాన్ని? అందువల్ల ఇది ఒక ఉన్మాదపూరితమైనటువంటి భావజాలానికి సంబంధించినటువంటి అంశం. వ్యక్తులుగా శ్రీనివాస్ గారు అంటే నాకు గౌరవం, ఒక లాయర్గా, అది వేరు. కానీ ఒక ఉన్మాదపూరితమైనటువంటి భావజాలంతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. మత రాజ్యాలు, పాకిస్తాన్ మతరాజ్యం లేదా ఇంకొక మతరాజ్యం ఎట్లా నాశనం అయిందో ఆ స్థాయికి తీసుకెళ్లి సంతోషపడాలని చెప్పేసి దేశంలో అంటే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు బీజేపీ లీడర్ గానే మనం చూడాలి, వ్యక్తిగా చూడకూడదు. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, రావు కాదమ్మా శ్రీనివాస్నే, శ్రీనివాస్ గారు, సారీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు అదానీ ఇష్యూ ఏమైంది, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు సంబాల్ ఇష్యూనే మీకు పెద్దగా కనపడుతోందా? సంబాల్ ఇష్యూ భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన ఇష్యూ కాదండి. అది ఎవరైనా కానీ ఒక లిటిగేషన్ కోర్టుకు వేస్తే కోర్టు ద్వారా ఆర్డర్ ప్రకారంగా అక్కడ సర్వే కోసం ఆదేశించడం జరిగింది. దాన్ని అడ్డుకున్నది ఆ ముస్లిం సమాజం. అక్కడ సాధారణంగా ఆర్డర్ వచ్చిన ప్రకారంగా ఏఎస్ఐ వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే కోసం సహకరించాలి ఎవరైనా కానీ. చట్టాలకు అతిథులు ఎవరు కాదు, చట్టం చెప్పినట్టు కోర్టు చెప్పినట్టు అందరూ వినాలి. కానీ ఆ రకంగా జరుగుతలేదు. కోర్టు మా ముందర ఏమీ లేదు, మేము చెప్పిందే వేదం, ఆ టైప్ ఈ దేశంలో నడిస్తే ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైతుంది. ఆఫ్ఘనిస్తాన్ చేతులారా కళ్ళ ముందర ఏమైందో చూస్తాం మనం. ఒక 200 సంవత్సరాల క్రితం ఏముండే, ఇవాళ ఏమున్నది చెప్పండి? ఆఫ్ఘనిస్తాన్లో ఒక 1% కూడా లేరు, ఇప్పుడు 100 మంది ఉన్నారు, నాట్ ఈవెన్ 1000 చెప్పు. ఎందుకు పోయినారు? అసలు రామాయణం, గంధర్వ, లవ, కుశ ఇవన్నీ కూడా పాకిస్తాన్ నుంచి పడితే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దాకా హిందూ సమాజం ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇవాళ ఎందుకు లేదు? కోటేశ్వరరావు ఖండిస్తా ఉన్నారు, దాంట్లో 80% ఇప్పటికున్నారని చెప్పేసి. 40లో ఎంత శాతం ఉండే ఈ దేశంలోని ముస్లిం సంఖ్య, ఈరోజు ఎంత పెరిగింది? హిందువుల సంఖ్య ఎంత ఉండే పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, మరి బంగ్లాదేశ్లో ఇవాళ ఎంత ఉంది? ఎటువైనట్టు ఆ సంఖ్య అంతా కూడాను. కుట్రపూరితంగా ఈ దేశంలో హిందుత్వం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రెండు వైపులు జరుగుతా అంటే ఉంది. సెంట్రల్లో మీరే ఉన్నారు కదండి, ఇంకా కుట్రలు ఎవరు చేస్తారు శ్రీనివాస్ గారు? కుట్రలు ప్రభుత్వ పని చేస్తా పోతాయి, కానీ బిహైండ్ ది సీన్ అనేక శక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. వాళ్ళొక పెత్తనం మతం కోసం. మీరు ప్రతిపక్షాన్ని కూడా లోపలికి సంబాల్లోకి అడుగు పెట్టకుండా చేశారు కదండి. అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అన్నది అసలు ప్రతిపక్షాన్ని మీరు ఎందుకు అక్కడ అలౌ చేయలేదు చెప్పండి. మీరు తెలంగాణలో మొన్న కార్యక్రమం అప్పుడు ఏమీ కాలే. ఇక్కడ మొన్న 144 సెక్షన్ విధించారు ఇక్కడ మొన్న లాస్ట్ మంత్ దీపావళి అప్పుడు, దసరా అప్పుడు ఏమైనా అయిందా ఇక్కడ? ఏమైనా 144 అక్కడ కూడా అంతే 144 సెక్షన్ విధించినారు. అంటే ఇప్పుడు కొత్త సెక్షన్, అప్పుడు 144 ఉండే. సో ఆ యొక్క ప్రాంతంలో ఎవరు రావద్దు, సహకరించండి, చట్టానికి వ్యవస్థకు సహకరించండి. అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు కదండి, వాళ్ళు ఏమి అసాంఘిక శక్తులు కాదు. ప్రజాప్రతినిధులు కూడా ఎందుకు వెళ్ళొద్దు? ప్రజాప్రతినిధులు మొన్న కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక బండి సంజయ్ గారు, హోమ్ మినిస్టర్, పిల్లల యొక్క నిరుద్యోగుల గురించి ఒక ధర్నా చేయడానికి సెక్రటరీ వెళ్తా ఉంటే ఆపి అరెస్ట్ చేసిరా లేదా? ఎవరికైనా అంతే కదా. అంటే కోటేశ్వరరావు గారు చెప్పారు, కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు, అంటే మణిపూర్ లో అంత గొడవ జరుగుతుంటే, అంత రచ్చ జరుగుతుంటే, మణిపూర్ ఇంటర్నల్ గా దేశంలో ఉన్న సమస్య కాదు, చాలా కుట్రపూరితంగా విదేశాల యొక్క రచన ప్రకారంగా బర్మా నుంచి మణిపూర్లోకి వచ్చి, బర్మా ద్వారా ఇంకా విదేశాల నుంచి ఆయుధాలన్నీ కూడా, డబ్బులంతా కూడా పంపించి ఆ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అలజడి, అల్లరి, ఐకమత్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో జరుగుతున్నారట. అన్ని విషయాలు హోమ్ డిపార్ట్మెంట్ షేర్ చేసుకోవచ్చు కొన్ని విషయాలు. అది చాలా డేంజర్. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక దిక్కు మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడాను
లోపల చేసేటువంటి ఆ శక్తులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా చేసే ప్రయత్నాల్ని ఓపెన్ గా మనం మాట్లాడే పరిస్థితి అర్థం చేసుకోండి. మన యొక్క ఆ యొక్క స్ట్రాటజీ ఆ దేశాలతో దౌత్యం ఏంది, దేశాలతో సంబంధాలు మెరుగుపరచుకోవాలి. మణిపూర్ ఇష్యూ కారణంగా బాగా గగ్గోలు చేసినట్టయితే ఆ సంబంధాలు స్మూత్ అనేటువంటి ఒక పరిస్థితిలో మన దెబ్బతింటాయి. కాబట్టి మన వంతు ప్రయత్నం చేస్తూ అక్కడ మణిపూర్లో కూకీ మరియు మైతే అంటే మీకు టెంపుల్ పాలిటిక్స్ కి తెరలేపుతున్నారు అన్న వాదన కూడా ఒకటి వినిపిస్తోంది ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ. మోరోవర్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనకి సంబాల్ దగ్గర అంటే చెప్పినారు కదా టెంపుల్ పాలిటిక్స్ మా మీద వేస్తారు కదా. ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ వక్ఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయంగా కబ్జా చేసుకుంటా ఉన్నారు. ఎన్ని రైల్వే ప్రాపర్టీస్ మొత్తంగా కూడా వందల వేల ఎకరాలు కబ్జా చేసినారు. ఎన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా ఎక్కడ మనం నమాజ్ చేస్తే అక్కడ నాదే అని చెప్పేసి, అరే హైకోర్టు ప్రాంగణం తల్లి, హైకోర్టు ప్రాంగణం ఒక్కరి బోర్డు పెట్టేసినారు. హైకోర్టు బహుశా సబ్జెక్టు కొరగా యూపీఆర్ బీహార్లో ఒక జడ్జి నా హియరింగ్ వింటా ఉన్నా అక్కడ. ఆ యొక్క గుర్మీత్ సింగ్ జడ్జి గారు, గౌరవ జడ్జి గారు చాలా బాధతోని అడుగుతా ఉన్నారు, అడ్వకేట్ నిలదీస్తా ఉన్నారు. ఏంది మీ ఇష్టమేనా, ఎక్కడ నమాజ్ చేస్తే అక్కడ వక్ఫ్ అని బోర్డు పెట్టేస్తే అదే అవుతుందా, మొత్తం దేశం మొత్తం వక్ఫ్ అని చెప్పేయండి, మరి నమాజ్ అన్ని చోట్ల చేస్తున్నారు కదా. ఈ రకంగా వారు ఎదురు ప్రశ్న వేయడం జరిగింది హైకోర్టు జడ్జి గారు. ఈ రకంగా వారి యొక్క ఇంటెన్షన్ అంతా కూడా ఈ దేశంలో ఇస్లామీకరణ చేయాలి, కబ్జా చేసుకోవాలి ప్రాపర్టీస్ అన్ని కూడా. ఇక్కడ ఉంటుందమ్మా రైల్వే స్టేషన్ అది రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక పచ్చని ఆకుపచ్చని పరిచేస్తే నాదని చెప్పి రైల్వే స్టేషన్ నాదని చెప్తా ఉన్నారు. గ్రామాలు మీకు అర్థం కాకుండా ఎవరు చెప్పాలి ఇక మీకు. గ్రామాలు మొత్తంగా కూడా వక్ఫ్ అని అనౌన్స్ చేస్తారు, అది మాదని చెప్పి క్లెయిమ్ చేస్తారు. ఖాళీ చేయాలి ఊరు, ఊర్లే ఖాళీ చేయాలి. దీన్ని ఖండిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు కూడా. న్యాయం కదా ఇది, ఎట్టయితే అని చెప్పి అడగాలి కదా, ఇది తప్పు కదా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి. 80% ఓట్లలో ఐకమత్యం ఉండదు. కొనుక్కోవచ్చు, లొంగ తీసుకోవచ్చు, లేకుంటే బాధల్ని మర్చిపోతారు, మాఫీ చేస్తారు, మళ్ళా మాకు ఓట్లు వేస్తారు. ముస్లిం వన్ సైడ్ సాలిడ్గా పడతాయి కాబట్టి ఓట్లు కావాలి. ఇది వారి యొక్క ఇంటెన్షన్. న్యాయం చెప్పండి, నేను చెప్తున్నాను. వక్ఫ్ లక్షల ఎకరాలు, 10 లక్షల ఎకరాలు ఎట్లా వస్తాయి? మీరు చూడ 47లో ఉన్నట్టు ప్రాపర్టీ ఏంది, అవెక్యూ ప్రాపర్టీ వాళ్ళది ఎట్లయితండి? అవెక్యూ ప్రాపర్టీ ఇక్కడ ఉండి వెళ్ళిపోయిన సంగతి, వాళ్ళ ప్రాపర్టీ సర్కార్ చెందాలి, కానీ వాళ్ళకి ఎట్లయితుంది? పోతూ 13లో వెళ్తూ 132 ఆస్తులన్నీ ఢిల్లీలో ప్రైమ్ ప్రాపర్టీస్. మన్మోహన్ సింగ్ గారు సంతకం చేసి నజరానా ఇచ్చిపోయినారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ పోతూ 13-14 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 13 డిసెంబర్ 132 ప్రాపర్టీస్ సంతకాలు చేసి ఇది మీదే నజరానా ఇస్తున్న పోనని చెప్పేసి కోట్ల, వందల వేల కోట్లకు ప్రాపర్టీస్ ఎట్లా ఇస్తారండి? అర్థం కాదు. దేని బేసిస్ మీద ఇస్తారు? కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలి, లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇవన్నింటినీ కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే తప్పలేదు, వాటిని ఖండించారు. న్యాయం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా. నేను గౌరవ కోటేశ్వరరావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఆలోచించండి. ఈ ఆస్తుల మీద వారికి ఎట్లా యాజమాన్యం వస్తుంది, అది ఖండించదగ్గ ఖండించాలి న్యాయంగా. అన్యాయంగా అన్యాక్రాంతం అయ్యేటువంటి ప్రాపర్టీలు, అంటే అవెక్యూ ప్రాపర్టీలన్నీ కూడా భారతదేశ ప్రభుత్వానివి. ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వచ్చు దానం, లేదా వాడుకోవచ్చు, లేకుంటే ఇంకేం మ్యూజియం చేయొచ్చు. అలా జరగనీయకుండా వాళ్ళకు దారార్థం చేసినారు. దీని గురించి మేము మాట్లాడితే మతం కోసం కొట్లాడుతున్నాం, న్యాయం గురించి మాట్లాడుతున్నాం. అట్లా మందిరాలు కూడా జరుగుతా ఉంది. అంటే శ్రీనివాస్ గారు మీకు అనిపించట్లేదా మీకు ఇంకా అనిపించట్లేదా మనం ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము, అనాగరిక సమాజంలోకి నెట్టివేయబడుతున్నామా అన్నది నాయకత్వం వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశం అంత నాలెడ్జ్ ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది, వొకాబులరీ ఉన్నది, పోయి పనిచేసే సేవా గుణమే భారతీయులకు. ప్రపంచంలో ఏ దేశమైనా కానీ ఇక్కడికి వచ్చి పనిచేస్తలేరు నేపాల్ తప్ప. మనమే ప్రపంచంలో ఇంజనీర్గా, డాక్టర్గా, మేస్త్రీ వర్కర్గా అనేక దేశాలకు వెళ్ళి సేవ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న టాలెంట్ ఎవ్వరి దగ్గర లేదు. గల్ఫ్ దేశాలు అంటే మనం ఇలానే చేస్తే శ్రీనివాస్ గారు మంది కూడా ఒక తాలిబాన్, పాకిస్తాన్ ఆ టైప్ లో ఇంప్రెషన్ వచ్చేస్తుందేమోనండి. లేదు, ఆ టైం వస్తే ప్రజలు తిరుగుబాటు వస్తుంది, పెద్ద విషయం కాదు. వాళ్ళు మేము 20 కోట్ల మంది ఇక్కడ ఉన్నాం,
భారతదేశంలో 2 దేశాలు కలిపేయండి, పాకిస్తాన్ 20 కోట్లు, బంగ్లాదేశ్ 20 కోట్లు, 60 కోట్లు అవుతాం, ఈ దేశానికి మేము ప్రధాని అవుతాం, ప్రభుత్వం మాదైతే ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నారు. అప్పుడేమైతే చూడండి ఎన్ని జిహాద్ల పేరు మీద జరుగుతున్నటువంటి వారి యొక్క యాక్టివిటీస్ యూ కెనాట్ కంట్రోల్ ఇఫ్ థింగ్స్ గో ఆన్ లైక్ దిస్. యూ కెనాట్ కంట్రోల్. ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం కోసం మాట్లాడేటువంటిది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఓన్లీ ఆర్ఎస్ఎస్ఏ, బీజేపీ కాదు ఈ దేశంలో ఉన్నది. హిందుత్వం ఠేకా తీసుకోలేదు. 47 కన్నా ముందు హిందుత్వం ఉన్నది, వేల సంవత్సరాల నుంచి హిందుత్వం ఉన్నది. బీజేపీ వచ్చింది 80లో, జనసంఘం వచ్చింది 51లో, ఆర్ఎస్ఎస్ వచ్చింది 1925లో. అంతకుముందు హిందుత్వం ఉన్నది. కానీ ఆనాడు ఆ హిందుత్వాన్ని రక్షించేటువంటి ప్రయత్నం ఆ రాజులు చేయలేదు. చాలా మంది రాజులు, అందరు శివాజీలు లేరు, అందరు జయసింహలాగా అనేక మంది ఉన్నారు. కాబట్టే ఈ దేశంలోని అనేక మంది రాజులు పవర్ కోసం వాళ్ళకు లొంగిపోయి వాళ్ళకు దాసోహం చేసినారు. దాన్ని మేము రక్షించే ప్రయత్నం మనం గనక భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందుత్వం గురించి మాట్లాడు. హిందుత్వం ఒక మతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. జీవన విధానం, సనాతన ధర్మం. ప్రపంచంలో ఇది ఒక్కటే ఉన్నది. ఇవాళ అనేక దేశాలు ముస్లింలు మరి పాలస్తీనా వాళ్ళను వేరే దేశం ముస్లిం దేశస్తులు ఎందుకు రమ్మంటలేరు? వస్తానంటే ఎందుకు అంటారు? బర్మా వాళ్ళను పక్కన బంగ్లాదేశ్ ఎందుకు తీసుకొని అంటున్నది? వాళ్ళకు యాక్సెస్ ఇవ్వరు వాళ్ళు, మనం మాత్రం ఇవ్వాలి. ఇది ఎక్కడనే అట్లని మనము న్యాయంగా ఉన్న వాళ్ళకు ఆశ్రయం కల్పించే అడిగితే ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కుట్రపూరితంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా అంటే ఈ హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే హిందూ సమాజం ఊరుకోదు, నాట్ ఓన్లీ బీజేపీ. రైట్. శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పవన్ గారు చాలా మాట్లాడారు. అసలు అంటే ఒక 5గురు చనిపోయారు, 30 మంది పోలీసులు గాయపడ్డారు అంటే మృతుల కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? అంటే ప్రజా సమస్యల మీద, అంటే నిరుద్యోగం మీద, లేకపోతే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద దృష్టి సారించకుండా ఇంకా ఇలా సర్వేలు చేసుకుంటూ పోతాము అనటాన్ని ఎలా చూడాలో అర్థం కావట్లేదండి. అది మీరు నన్ను కాదమ్మా, అది ఆయన శ్రీనివాస్ గారిని అడిగితే బాగుంటుంది ఆ ప్రశ్న. శ్రీనివాస్ గారు హిందూ ధర్మ పరిరక్షణలోనే ఉన్నారండి. అంటే అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి ముందుకు రాదు. అయితే సీనన్న చెప్పింది నేను ఇంతసేపు వింటాం. ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చూడండి. వాళ్ళ భారతదేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు కెనడా పోయి, యూకేకి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి, జపాన్కి వెళ్ళి బతుకుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి వనరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సివిలైజేషన్ కానివ్వండి మనకంటే మెరుగైందనే ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 3వ టర్మ్ వచ్చింది. అంటే 15 ఏళ్ళు వాళ్ళు పరిపాలిస్తారు. మీరు ఇప్పుడు గూగుల్లో టైప్ చేసి చూడండి, ఎంతమంది భారతీయులు భారతదేశాన్ని వదిలిపెట్టి పోతామని చెప్పిండ్రు, ఎంతమంది పోయిండ్రు, ఎంతమంది పోవడానికి రెడీ ఉన్నారు. పోవడాన్ని రెడీగా ఉండడాన్ని చూసి మనం డెవలప్ అయింది అనుకుంటే ఎట్లా? మన దగ్గరికి రావడాన్ని చూసి చెప్పి మనం డెవలప్ అవుతుంది అని అనుకోవాలి. ఇక్కడి నుంచి ఎందుకు పోతుండ్రు? ఇక్కడి నుంచి మీరు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నారు, సమాజంలో బతికేటువంటి ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, ఇక్కడ మనిషిని చంపుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆస్తులకు కానీ వాటికి ఇంకా వేరే వాళ్ళకి సొసైటీలో సివిల్ రైట్స్ కానీ రక్షణ లేదు. ఇవాళ దేనికి ఏ మతం పిచ్చిలో ఎవరు ఏం చేస్తారో, ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో నేను నా పిల్లలు బతకాలి, మేము చదువుకున్నాం, మాకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మంచి రైట్స్ ఉంటాయి, మా జీవన విధానాన్ని అక్కడ అడ్డుకోరు అని చెప్పి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంతమంది రిచెస్ట్ పీపుల్ భారతదేశాన్ని వదిలి వేరే దేశాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ దిశగా బంగ్లాదేశ్లో ఒక్క నిమిషం వినండి. ఈ దిశగా మనం ఆలోచించాలి. ఇప్పుడు నేనేమంటున్నా సీనన్నను, గత 10 సంవత్సరాలుగా మీరే ప్రభుత్వంలో ఉన్నారు, ఎప్పుడు మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మేము చిన్నగున్నప్పుడు ఇదే సమస్య చెప్తున్నారు, మేము పెద్దగైనాక ఇదే సమస్య చెప్తున్నారు, రేపు మా పిల్లలు ఉంటే మా పిల్లలు పెద్దగైనా ఇదే సమస్య చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు మరి? మీతో ఎందుకైతే లేదు మరి? ఈ ప్రశ్న వీళ్ళు చెప్పాలి. ఎంతసేపు వాళ్ళు ప్రశ్ననే చెప్తా ఉంటారు, ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఇవాళ కాశ్మీర్ అల్లర్లను వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు, ఇవాళ మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయలేకపోతుండ్రు, ఇవాళ కేరళలో కొత్త చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు, వెస్ట్ బెంగాల్లో పోయి చిచ్చు పెడదామని చేసిండ్రు, అక్కడనే అట్నే పోయి మణిపూర్, అస్సాం, ఈ వెస్ట్ స్టేట్స్లో వీళ్ళు కంపల్సరీగా నార్థన్ స్టేట్స్లో, వెస్ట్ స్టేట్లో అక్కడి నుంచి ఒకటి పుట్టిస్తారు, లేదా సదర్న్ స్టేట్కి వచ్చేది ఒకటి పుట్టిస్తారు. ఎప్పటికీ వీళ్ళ పని అంతా మతం చుట్టూ. వీళ్ళు మతం ఏమన్నా కాపాడినరా మరి? ధర్మాన్ని ఏమన్నా కాపాడినరా మరి?
మంచితనాన్ని ఏమన్నా కాపాడినరా మరి? స్కాములలో ఉన్నోళ్ళని ఏమన్నా శిక్షించినరా మరి? 10 ఏళ్లలో 15 ఏళ్లలో అంటే ఏ స్కాములు ఉన్నోడు బీజేపీ కండు వేసుకుంటే ఆడు మంచోడు అవుతాడు. నేను మొన్న ఒకటి చూస్తా ఉండే, ఇదే డిబేట్లో చెప్పిన నేను, ఇదే స్వతంత్ర డిబేట్లో ఒక ఆయన ఇంటికి సిబిఐ ఈడీ పోయింది. పోగానే ఆయన ఏమైనా మీరు నీ దగ్గర మొత్తం నల్లదనం ఉన్నదంటే మేము సిబిఐ ఈడీ నుంచి వచ్చిన అనగానే వాడు కింద కండువా తీసి బీజేపీ కండువా వేసుకోగానే ఓకే ఓకే రైట్ నో ప్రాబ్లం అనుకుంటే వెళ్ళిపోయాడు. నేను అనేది అసలు మీకు ఒక లైనే లేదు. వీళ్ళు ఇప్పుడు అన్నేమన్నాడు, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు రాజులు పరిపాలించరు, రాజులు కూడా హిందుత్వాన్ని కాపాడలేదంట. రాజులు హిందుత్వాన్ని కాపాడలేదు, కాంగ్రెస్ పార్టీ హిందుత్వాన్ని కాపాడలేదు, హిస్టోరియన్స్ హిందుత్వాన్ని కాపాడలేదు. మరి వీళ్ళెంత బాగా కాపాడినరు? హిందుత్వం అంటే ఒక భయాన్ని తయారు చేస్తుంది. హిందుత్వం అంటే ప్రేమ, హిందుత్వం అంటే కరుణ, దయ, క్షమించే గుణం. అది రాముడి దగ్గర నుంచి ఉంది. దాన్ని వీళ్ళు భయోపేతం చేస్తున్నారు. ఒకప్పుడు ఆంజనేయ స్వామిని చూసి ఎంత మంచిగా ఉండే, ఇప్పుడు కార్లెన్కా చూసి ఆంజనేయ స్వామి ఎంత భయోపేతంగా ఉన్నాడు. యుద్ధానికి పోవాలి, కొట్టాలి, చంపాలి. నేను అనేది ఇది ఈ రకమైనటువంటి భావజాలం ఎక్కడికి తీసుకుపోతుంది? ఎక్కడికి పోతాం మనం ఆఖరికి? అటువంటి దేశాలను మనం చూడలేదా? ఇవాళ మనం అల్ఖాయిదా వల్ల ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటిది, ఇరాన్ పరిస్థితి ఏంటి, ఇవాళ యుక్రెయిన్ పరిస్థితి ఏంటిది? ఎటు పోతున్నాం మనం? మానవ జాతి మనుగడ లేకుండా అయిపోయేటట్టుంది మతాల పిచ్చిలా. ఇవాళ పాలస్తీనాకు ఇజ్రాయెల్కి మధ్యలో జరుగుతున్నది ఏంది? ఎటు పోతాం అన్న? ఇంకో 20 సంవత్సరాల తర్వాత హిందుత్వం ఉంటుంది అంటుండు. నేనేమంటున్నా, ఇట్లనే పోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మానవత్వం, మనిషి అనేటువంటి బతకడే అంటున్నా. అయితే పవన్ గారు ప్రస్తుతం సంబాల్లో ఈ పరిస్థితి అదుపులోకి రావాలన్నా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంటే ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చండి? నేనేమంటున్నామా, భారతదేశానికి కావాల్సింది మానవత్వం. ముందు మనిషిని గౌరవించడం, ప్రేమించడం అనేది నేర్చుకోవాలి. అందుకనే రాహుల్ గాంధీ గారు 3600 కిలోమీటర్లు 150 రోజుల పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కోటేమని చెప్పలే, బతకనియండి అని చెప్పిండు. అందరి కోసం బతకాలి, అందరం బతకాలి. ఈ భారతదేశానికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది, ఇక్కడ ఇది ఆధ్యాత్మిక దేశం, దీన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పినాము. హాత్ జోడో ప్రోగ్రామ్ ఏంది? అందరం కలిసి ఉండాలి, భారత్ జోడో. అందరం, భారత్ అనేది ఒక యునైటెడ్ కంట్రీ. మేము అంతేగాని నువ్వు సౌత్ మీద హిందీని రుద్దుతా, అక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఆ గుళ్ళే ఆ మసీదులో ఈ దేవుడు ఉన్నాడు, ఈ దీంట్లో ఇది, ఎప్పుడు చిచ్చు పెట్టుడే వీళ్ళ పని, చిచ్చే వీళ్ళ పని, హత్యనే వీళ్ళ పని. వీళ్ళు ఎప్పుడు ప్రొవోకింగ్ థాట్స్ పెట్టడం, ఆ ప్రొవోకింగ్ రాతలు రాయడం, హిందుత్వం నాశనం అవుతుందని పిల్లలకు చెప్పడం. కరీంనగర్లో నేను కొన్ని రోజులు పనిచేసిన ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చిన్న 16-15 ఏళ్ళ పిల్లలు ఎంత ఉన్మాదంగా తయారవుతుందంటే ఇట్లా చూస్తుంటారు. మేము ఒకనాడు ఒక పాన్ షాప్ దగ్గర నిలబడి వాళ్ళని అడిగినాం, ఏంది సార్ అంటే, ఏం లేదు సార్, గంజాయి మత్తు. ఎక్కడైతే ఉన్మాదం అంటే, నేను ఒక భారతదేశంలో చెప్తలేను, ఎక్కడైతే ఉన్మాదం ప్రేరేపించాలని ఉంటుందో అక్కడ డ్రగ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ సర్వైవ్స్ ఆన్ డ్రగ్స్. ఆఫ్ఘనిస్తాన్లో హెరాయిన్ ఎక్కువ పండుతుంది, హషీమ్ ఎక్కువ పండుతుంది. ఎక్కడైతే డ్రగ్ ఉంటుందో అక్కడ ఈ మత ఉన్మాదం అనేది ఉంటుంది. ఈ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తూ ప్రజలను భయోపేతం చేసుకుంటూ కన్సాలిడేషన్, అంటే మనం ఈ ముస్లింలను తిడితే హిందువులు కన్సాలిడేట్ అవుతారు, ఆ ఓట్లని మనకు పడతాయి. సరే ఓకే, అట్లయినా 3 సార్లు వేయించుకున్నారు కదా, మరి భారతదేశానికి ఏమైనా మంచి చేసిండ్రా? హిందువులకు ఏమైనా మంచి చేసిండ్రా? ఉద్యోగాలు పెంచిండ్రా? హిందువులకు సబ్సిడీ ఇచ్చిండ్రా? పెట్రోల్ డీజిల్ ఫ్రీగా ఇచ్చిండ్రా? మంచి ఇండ్లు కట్టించిండ్రా? మంచి సొసైటీని తయారు చేసిండ్రా? అంటే అదే ఉండదు. సరే ఓకే, కోటేశ్వరరావు గారు, అయితే ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అండి. కోటేశ్వరరావు, ఒక్క నిమిషం. వాళ్ళ మీద ఉసిగొలిపి వాళ్ళని పార్టీలకు రప్పించుకుంటారు. రైట్, కోటేశ్వరరావు గారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీని మీద ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలండి? హాఫ్ మినిట్ గో, ప్లీజ్ కంక్లూడ్. నేను ఒకటే మాట, వాళ్ళు చెప్పింది వినకపోతే, వాళ్ళు చెప్పింది చేయకపోతే మనం హిందూ మతానికి వ్యతిరేకం. నువ్వు పవన్ మల్లాది అనేటైనా ముస్లిం సంబంధించినోడు, హిందూ వ్యతిరేకి అని చెప్తాడు. ఈ సొసైటీ బతకాలన్నా, దేశం బతకాలన్నా మానవత్వం బతకాలి. ఇవాళ యంగ్ ఏజ్ లో అతిపెద్ద మహర్షి, అతిపెద్ద ముని అంటే రాహుల్ గాంధీ. హ్యూమనిస్ట్, ఒక మంచి హ్యూమన్, మనం బతకాలి. అది ఎవరు బతకాలి ఎక్కువగా, ఎవరికైతే హక్కులు వర్ణించవో వాడు బతకాలి అనేటువంటి పోరాటం చేస్తే దాన్ని ముస్లిం
ఫేవర్ గా Right. చెప్పండి మదర్సాలు ఏం చేస్తున్నారు? రైట్ మదర్సాలో ఏది ఏమైనా చెప్పండి పవన్ గారు. రైట్ అండి రైట్ ఏది ఏమైనా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ జనాలు కానీ అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇవాళ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు పవన్ మల్లాది గారు, టీపీసీసీ ఇన్సూరెన్స్ అండ్ క్లైమ్స్ చైర్మన్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీబీజేపీ సీనియర్ లీడర్ మన్నెం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్పుట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్డ్ టు స్వతంత్ర.